Good morning to everyone. Welcome to Nilagiri Degree and PG College and welcome to Nilagiri YouTube ఛానల్. ఇక్కడ మీరందరూ బీకామ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు అండ్ వెల్కమ్ టు అవర్ కాలేజ్. ఇక్కడ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీ గ్రూప్ నేమ్ వచ్చేసి సిఏ బీకామ్ సిఏ అంటారు. బీకామ్ సిఏలో కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది మీకు ఆ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అనే దానివల్ల కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఎఫ్ఐటి. ఇక్కడ ఎఫ్ఐటి అనేది ఏంటి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్లో మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే టు గెయిన్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్లో 5 యూనిట్స్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఈ 5 యూనిట్స్ ఆఫ్ సిలబస్లో మనకు కంప్యూటర్స్ గురించి ఇంట్రడక్షన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద యూనిట్ 1. యూనిట్ 1లో స్టార్టింగ్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాము. ఈ యూనిట్ 1లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వాట్ ఈజ్ కంప్యూటర్. ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంది అనేది మనం డిస్కస్ చేస్తున్నాము ఇవాళ. ఇక్కడ nowadays we are listening the word computer and everywhere we are using the computers. ఎక్కడ చూసినా మనం కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటున్నాము, కానీ డిఫరెంట్ పర్పసెస్లో మనం యూజ్ చేస్తున్నాము. వీఆర్ యూజింగ్ ద కంప్యూటర్స్ ఇన్ డిఫరెంట్ పర్పసెస్. వాట్ యు మీన్ దట్ different works are performed in the computer and different works are performed by the computers. That's why computers are most important device nowadays. ఇక్కడ మనం డిస్కస్ చేస్తే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ఐటీలో డిస్కస్ చేసింది వాట్ ఈజ్ కంప్యూటర్. కంప్యూటర్ అంటే ఏంది? ద కంప్యూటర్ ఈజ్ ఏ డివైస్. ఇట్ ఈజ్ ఏ డివైస్. ఇట్ ఈజ్ యూజ్డ్ to store the data and secure the data and create the data and exchange the data and process the data. These are all operations are performed in the computer. That's why we are using the computer. This is the basic advantages of computers. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల అంటే storing of data, security, providing the security to the data and create the data and it will be exchange the data, nothing but the transfer of data and process the data will be processed here. But these are all are the advantage features of computers. That's why we are using the computers. What do you mean that the computer word is comes with the help of the compute? The compute means the word compute means calculations. What do you mean that the device will be performing the calculations also and it will be performing the work with the speedily and accurately, correctly, and storing of data is large amount of data will be stored in the system. That's why also we are using the computers and it will be work with the help of the hardware and software. What do you mean that the computers work with the help of the hardware and software? The hardware is nothing but the physical equipments of computers, nothing but the parts of the computers we are called as hardware. And the applications of computer, what do you mean that work, the instructions, with the help of that
we are used to perform the several functions or several operations. ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అంటే డేటాను స్టోర్ చేయడానికి, డేటాను డిలీట్ చేయడానికి డిఫరెంట్ అప్లికేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తాము. వేర్ యాజ్ సేవింగ్ ఆఫ్ డేటా, సేవింగ్ ఆఫ్ ఫైల్స్, డిలీటింగ్ ఆఫ్ డేటా, దోస్ ఆర్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్. మనకు అవసరం ఉంటే స్టోర్ చేస్తాము, అవసరం లేదంటే డిలీట్ చేస్తాము. దోస్ ఆర్ ఆల్ ఆర్ number of operations are performed in the system. Those are all are considered as an software. The applications are nothing but the work with the help of the instructions. మరి ఆ వర్క్ని ఎలా పర్ఫామ్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ద్వారా పర్ఫామ్ చేస్తాము. వాట్ డూ యూ మీన్ ద ఇన్స్ట్రక్షన్? ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇట్ విల్ బి గివింగ్ ద guidelines to perform the several functions or several operations. మనం సిస్టంలో ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి, దాంట్లో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ స్టోరింగ్ ఆఫ్ డేటా, డిలీటింగ్ ఆఫ్ డేటా, ఎడిటింగ్ ఆఫ్ డేటా, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద operations which are performed on the system. These are all are performed with the help of the instructions. మరి ఇక్కడ సిస్టమ్ అనేది అది ఓన్గా ఏం వర్క్ చేయదు, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూనే అది వర్క్ చేస్తుంది. ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద అప్లికేషన్స్, అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్స్, నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఓన్లీ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్. పర్సన్ లేకుండా అది వర్క్ని పర్ఫామ్ చేయదు. వితౌట్ పర్సన్ ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద ఓన్లీ ఇట్ విల్ బి డివైస్, but it is used for different purposes based on our requirement. That's why the applications are the instructions. Instruction is nothing but the clicking of. ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ మనం చేసే ప్రతిదీ, క్లికింగ్ అయినా, సెలెక్షన్ అయినా, డిలీటింగ్ అయినా, సేవ్ అయినా, దీస్ ఆర్ ఆల్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద సిస్టమ్. దోస్ ఆర్ ఆల్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివింగ్ టు దట్ సిస్టమ్ టు పర్ఫామ్ ద కరెక్ట్ వర్క్. మనం సేవ్ అనగానే, సేవ్ క్లిక్ చేయగానే సేవ్ చేస్తుంది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓపెన్ అనగానే ఓపెన్ చేస్తుంది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇట్ విల్ బి వర్క్, అదర్వైజ్ ఇట్ నాట్. మరి ఇక్కడ మనం డెఫినేషన్ చూసినట్లయితే ఇక్కడ ఇంట్రడక్షన్, వాట్ యు మీన్ దట్ ద ఐటీ, దట్ ఈస్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ నవేడేస్ ఐటీ ఈజ్ కంప్యూటర్స్ ఆర్ కంప్యూటర్ ఈజ్ ఐటీ అంటున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ద of use of any computers. ఇక్కడ ఎనీ కంప్యూటర్స్ని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సిస్టమ్స్ ఓన్లీ వీఆర్ డెవలపింగ్ ద టెక్నాలజీ. మరి ఇక్కడ ఏంటివి అంటే ఇక్కడ విల్ బి స్టోరింగ్ ద డేటా, అండ్ నెట్వర్క్స్ ఆర్ ద ఫిజికల్ డివైజెస్, వేర్ యాజ్ ద హార్డ్వేర్ పార్ట్స్, దే విల్ బి ప్రాసెస్ ద డేటా, క్రియేట్ ద డేటా, స్టోర్ ద డేటా అండ్ ఎక్స్చేంజ్ ద డేటా. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద బేసిక్ నాలెడ్జ్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉండడం వల్లనే వీఆర్ యూజింగ్ ద system. And the computer is nothing but the computer word will be used to డిఫైనింగ్ ద కంప్యూటర్స్. ఇక్కడ డెఫినేషన్ని మనం చూసినట్లయితే కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ద క్యాలిక్యులేషన్ అని అంటాము. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి, ద కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కెన్ పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ద అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద క్యాలిక్యులేషన్స్, నథింగ్ బట్ ద అడిషన్ ఆఫ్ నెంబర్స్, సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ వర్క్లో యూజ్ చేస్తున్నాము, డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈజ్ ఈజీలీ పర్ఫార్మింగ్ ద క్యాలిక్యులేషన్స్ అండ్ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్. వాట్ డూ మీన్ దట్? ఎక్యురేట్గా మనం పర్సన్ చేస్తే మిస్టేక్స్ రావచ్చు, ఏదైనా అడిషన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. సింపుల్ ఎగ్జాంపుల్, మరి ఇక్కడ మనము కంపెనీది డేటాని మనం మేనేజ్ చేస్తున్నప్పుడు, ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు, ఇట్ హ్యావ్ ద ల్యాక్స్ ఆఫ్ అమౌంట్తో ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ని వాళ్ళు ఎవ్రీ టైం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అలాంటి అమౌంట్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నప్పుడు దే ఆర్ యూజింగ్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్. ల్యాక్స్లో ఉన్న అమౌంట్ని కూడా ఎక్యురేట్గా
క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ఈజీలీ అండ్ కరెక్ట్లీ అండ్ అక్యురేట్లీ. దట్స్ వై ద అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. దట్ ఈస్ ద ఇట్ విల్ బి ప్రాసెసింగ్ ద డేటా. ఇక్కడ మనం ఇచ్చే డేటాను అది యాక్సెప్ట్ చేసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. మనం ఏ ఆపరేషన్ అంటే అది చేస్తుంది. అడిషన్ అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్ అంటే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ క్యాలిక్యులేట్. ద డివైస్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద డేటా, స్టోరింగ్, డిలీటింగ్. అది కూడా అంతే. ఇక్కడ మనం ఎన్ని ఫైల్స్ స్టోర్ చేయమంటే అన్ని ఫైల్స్ స్టోర్ చేస్తుంది, ఎన్ని ఫైల్స్ డిలీట్ చేయమంటే అన్ని ఫైల్స్ డిలీట్ చేసేస్తుంది. ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ అండ్ ఇట్ విల్ బి యూజ్ ఇస్ accurately. It will be performing. It does not make errors లేకుండా వితౌట్ ఎర్రర్స్ తోటి అది వర్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం స్మార్ట్ ఒక ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి అంటే ఆల్రెడీ బట్ ఇంట్రడక్షన్. ఇక్కడ మానిటర్ అంటాము, స్పీకర్స్ అంటాము. ఇక్కడ సిస్టంలో మనకు కనిపించేవి మేజర్గా ఈ 4 పార్ట్లే కనిపిస్తాయి. ఏమేమి ఉంటాయి అంటే మానిటర్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, కీబోర్డ్ ఉంటుంది, మౌజ్ ఉంటుంది. ఇక్కడ సిపియు అంటాము. సిపియు అంటే ఏంటి అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాము. ఈ సిపియు ద్వారానే ఏమైంది అంటే యాక్చువల్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. మానిటర్ అనేది ఏమైంది అంటే డిస్ప్లే చేస్తుంది. అండ్ స్పీకర్స్ అనేవి కూడా ఏంటి వాయిస్ని డిస్ప్లే చేస్తుంది. ఈ మానిటర్ ఏమో డేటాని డిస్ప్లే చేస్తుంది. కీబోర్డ్ ఏమో ఇన్పుట్ని ఇస్తుంది. ఇన్పుట్ మీన్స్ వీఆర్ గివింగ్ ద. ఇక్కడ మనం ఒకటే వర్డ్ చెప్తాము ఏంటి అంటే ద కంప్యూటర్ ఈజ్ వర్క్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద టేకింగ్ ఆఫ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ and it will be giving the output to the user with the help of the CPU. What do you mean that? It will be taking the input from the keyboard and mouse and it will be giving the output from the monitor and speakers. Internally these two are or these four are connected to CPU. Actual process is done on the CPU. CPU is central processing unit. Central processing unit అనేది ఉండడం వల్లనే it will be processing the data. What do you mean that? Saving of data, deleting of data and opening of data, these are all are done with the help of the CPU. మరి ఇక్కడ సిపియులో కనుక ఏమేమి ఉన్నాయి అని చూస్తే ఏమవుతుంది అంటే పవర్ సప్లై అనేది ఉండాలి. ఎందుకు అంటే ఇంటర్నల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఓన్లీ ఇట్ విల్ బి రన్. అండ్ ర్యామ్, డివిడి ప్లేయర్ అనేది ఉండాలి. నెక్స్ట్ మదర్ బోర్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ మదర్ బోర్డుకి ఏం చేస్తాము అంటే ఇక్కడ ఉన్న అన్ని డివైజెస్ని కనెక్ట్ చేస్తాము. మదర్ బోర్డు ద్వారా ఏమవుతుంది అంటే ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఒక దాంట్లో ఉన్న డేటాని ఇంకో దగ్గరికి ఒక ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్లో ఉన్నది తీసుకొని మళ్ళీ అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. ఇవన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ సిపియు నథింగ్ బట్ ద సెంట్రల్ ప్రాసెసర్ అనేది కంపల్సరీ ప్రాసెసర్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాన్ అనేది ఇంటర్నల్గా హీట్ని బయటికి వెళ్ళిపోవడానికి. నెక్స్ట్ ఏముంది ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ ద స్టోరేజ్ డివైస్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్ అనేది స్టోరేజ్ డివైస్. నెక్స్ట్ ఏంటి అంటే విజిఏ కార్డ్స్ అండ్ ద సౌండ్ కార్డ్స్. ఇవన్నీ ఉండడం వలన ఏమవుతుంది అంటే ఇన్పుట్ని తీసుకుంటుంది, అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. స్పీకర్స్ అంటే స్పీకర్స్ ద్వారా, మానిటర్ అంటే మానిటర్ ద్వారా. అండ్ హార్డ్ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ ద స్టోరేజ్ డివైస్. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రోమ్ అని కూడా అంటాము. ఇట్ విల్ బీ ద స్టోరేజ్ మెమరీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే రీడర్ ఆల్ ఇన్ ద ఇంటర్నల్. ఇక్కడ రీడింగ్ ఇంటర్నల్లో ఉన్నది డేటాను స్టోర్ ఇవన్నీ ఏంటి ఇంటర్నల్గా సిపియులో ఇన్సర్ట్ అయి ఉంటాయి. వాటి ద్వారా ఏమవుతుంది అంటే సిస్టమ్ని మనం ఈజీగా యూజ్ చేసుకుంటున్నాము. మనం డేటాని ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మనకు కావాలి అన్నప్పుడు ఓపెన్ చేస్తుంది. దీస్ ఆర్ ద ఇంటర్నల్ డివైజెస్ ఇన్ ద సిపియు. ఇక్కడ ఈ డివైజెస్ అనేవి ఉండడం వలన ఏమవుతుందంటే వర్క్ అక్యురేట్గా జరుగుతుంది, అక్యురేట్గా పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక స్మాల్ టాపిక్ ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ మీన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. మరి ఇక్కడ మనం నవడేస్ ఇంత యూజ్ చేస్తున్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే ఇట్ హ్యావ్ ద లార్జ్ ఆఫ్ అడ్వాంటేజెస్ అండ్ ఇట్ హ్యావ్ ద లార్జ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ యూ మీన్ దట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీచర్స్. అవి ఏంటివి అంటే స్పీడ్, ద డివైస్ ఈజ్ పర్ఫార్మ్డ్ స్పీడ్లీ అండ్ కరెక్ట్లీ, ఫాస్ట్లీ. అండ్ ఎందుకు అంటే మనం ఇచ్చిన డేటా ఎంత అయినా కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎట్ ఏ టైం స్టోర్ చేయమంటే ఎట్ ఏ టైం స్టోర్ చేస్తుంది, స్పీడ్గా స్టోర్ చేసేస్తుంది. ఓపెన్ అన్నారు అనుకోండి ఎట్ ఏ టైం స్పీడ్గా ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి మనం క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, క్యాలిక్యులేషన్ అక్యురేట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. దాన్ని ఇక్కడ ఏమంటున్నావు అంటే మీ
MIPS, nothing but the millions of instructions per second. Number of instructions ni at a time lo number of instructions in perform chesadi. Instruction is nothing but the operation. It will be giving the guidelines to perform the work. Instruction అనేది ఏంటి అంటే it will be giving the guideline to performing the operation, storing of data or deleting of data, which is instructions are given by the user. ఏ యూజర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని అది ఏం చేస్తుంది అంటే ఏంటిది, స్టోర్ అంటే స్టోర్, డిలీట్ అంటే డిలీట్, ఫాస్ట్గా వర్క్ని పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద స్పీడ్లీ ద సిస్టమ్ విల్ బి పర్ఫార్మింగ్ ద వర్క్. అండ్ accuracy is the basic feature of computer. Accuracy means correct. ఏంటి ఇక్కడ it will be giving the results with accurately, కరెక్ట్గా రిజల్ట్ని ఇస్తుంది. కరెక్ట్గా ఎర్రర్స్ ఉంటే అసలు మనము ఒక సిస్టమ్ని యూజ్ చేస్తామా, యూజ్ చేయం. అంటే ఏంటి, ఇట్ విల్ బి గివింగ్ ద రిజల్ట్. మనం మాన్యువల్గా చేస్తే మిస్టేక్స్ రావచ్చు, కానీ సిస్టమ్ చేస్తే ఇట్ డస్ నాట్ మేక్ ఎర్రర్ అనేది రాదు. అది వీఆర్ ఏంటిది, ఇట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్. నెక్స్ట్ స్టోరేజ్ ఈజ్ బెస్ట్ ఫీచర్ ఆఫ్ ఆర్ బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. వాట్ యూ మీన్ దట్ ఇట్ విల్ బి స్టోర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ దేర్ కెపాసిటీ. ఇక్కడ మనకు ఏంటిది మనం ఏ ఫార్మేట్లో ఎలా స్టోర్ చేయమంటే అలా, ఏంటిది ఎంత డేటాను స్టోర్ చేయమంటే అంత డేటాని, ఏ వేలో, విత్ నథింగ్ బట్ ద డేటా ఈజ్, ఇక్కడ డేటా అనే వర్డ్ డిస్కస్ చేస్తున్నాము. వాట్ యూ మీన్ ద డేటా ఈజ్ నథింగ్ బట్ ద విచ్ ఈస్ గివెన్ బై ద యూజర్. మనం ఇచ్చేది, ఎంటర్ చేసే టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది మనం డేటా అని కన్సిడర్ చేస్తాము. సిస్టంలో వీ కెన్ స్టోర్ ద ఆడియో టైప్ ఆఫ్ డేటా, వీడియో టైప్ ఆఫ్ డేటా అండ్ టెక్స్ట్ రిలేటెడ్ డేటా. దట్ ఈస్ స్టోరేజింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అండ్ విత్ appropriate format. What do you mean that appropriate format means? Text, audio, video and different format. ఒకటి దాని తర్వాత ఇంకోటి నువ్వు ఎలా స్టోర్ చేయమంటే అలా స్టోర్ చేస్తుంది. అండ్ డిలీజియన్సీ, దట్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్, ఏంటిది, ద డిలీజియన్సీ మీన్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇట్ డస్ నాట్ ఏంటిది, టైర్డ్నెస్ని కానీ రిలీజ్ చేయదు. అండ్ ఏంటిది, ఎర్రర్స్ లేకుండా 24 hours ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద వర్క్ విత్ కరెక్ట్గా ఏంటి వర్క్ని పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ అ డివైస్, దట్స్ వై ఇట్ ఈస్ ద డిలీజియన్సీ. అండ్ వర్సటాలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్, నథింగ్ బట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్. అండ్ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ అనేది ఏంటి అంటే మనము అది ఏంటి, స్టోరింగ్ అంటాము ఎట్ ఏ టైమ్, డిలీటింగ్ అంటాము ఎట్ ఏ టైమ్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ని పర్ఫామ్ చేస్తాము, దాన్ని వర్సటాలిటీ అంటాము. సమ్టైమ్స్ ఆడియో లిజన్ అవుతూనే ఏంటిది ఇక్కడ డిలీటింగ్ చేస్తూనే ఉంటాము, సమ్టైమ్స్ డౌన్లోడ్ పెడుతూనే ఉంటాము, పాటలు వింటూనే ఉంటాము. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ విల్ బి కన్సిస్టెన్సీ. మీన్స్ ఇట్ విల్ బి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ taking and instructions are giving to the computer. And ఇక్కడ ఏంటి అంటే లాంగ్ కనెక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ విల్ క్యారీ అవుట్ ఆఫ్ యాక్టివిటీ విత్ ద సేమ్ వే ఆఫ్ ఎవ్రీ టైం నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నాకు తీసుకుంటూనే ఉంటుంది, ఎవ్రీ టైం నీకు ఇస్తూనే ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రిపీటెడ్లీ వర్క్ చేస్తూనే ఉంటాయి. డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ డిఫరెంట్ పర్ఫామ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద కన్సిస్టెన్సీ. అంటే అక్యురేట్గా పర్ఫామ్ చేస్తుంది. మరి ఎట్ ఏ టైం మనం ఎన్ని వర్క్ని చేసినా కానీ అది ఎట్ ఏ టైం కరెక్ట్గా వర్క్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేషన్ ఈజ్ నథింగ్ బట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్. ఇది ఆటోమేషన్ అనేది బిగ్గెస్ట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్. దట్ ఈస్ ద ఆటోమేటిక్ ఈజ్ ఇన్ ఇట్స్ operation. Once a program is logic is initiated, the computer performs repeated operations without human interventions. What do you mean that? ఒకసారి మనం డౌన్లోడ్ అనగానే అది మనకు మనం లేకున్నా డౌన్లోడ్ అనేది పర్ఫామ్ అవుతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. ఆ వర్క్ని పర్ఫామ్ అక్యురేట్గా చేస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద ఐక్యూ. నో ఐక్యూ అనేది అంటే వాట్ డూ మీన్ దట్? నో ఐక్యూ మీన్స్ వితౌట్ పర్సన్ ద కంప్యూటర్ కెనాట్ డూ ఎనీథింగ్. వాట్ డూ మీన్ దట్? అది ఒక మిషన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ చేస్తుంది తప్ప దాని ఓన్ డెసిషన్స్ని తీసుకోవడం పర్సన్ లేకుండా
ఓన్గా ఆలోచించడం, ఓన్గా వర్క్ చేయడం అనేది ఉండదు. అందుకే దాని ఐక్యూ అనేది జీరో అంటాము. దానికి ఏమి ఉండదు, నాలెడ్జ్ అనేది ఉండదు. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తోనే అది వర్క్ పర్ఫామ్ చేస్తుంది. నథింగ్ వితౌట్ పర్సన్ ఇట్ డస్ నాట్ పర్ఫామ్ ఎనీథింగ్ అంటాము. ఎందుకు అంటే మిషన్ని మనం మన పర్పస్లో యూజ్ చేసుకుంటున్నాం తప్ప అది ఓన్గా అదే ఆలోచించి అదే చేయడం అనేది లేదు. దట్ ఈస్ నో ఐక్యూ అంటాం. దట్స్ వై నో ఫీలింగ్స్. ఆల్రెడీ యూ నో ఫీలింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ద and it is a mission. That's why it does not ఫీలింగ్. వాట్ యూ మీన్ దట్ ఏం చెయ్యదు, అది ఓన్గా ఆలోచించడం, ఓన్గా చేయడం అనేది చెయ్యదు. ఇక్కడ మనం ఇంకోటి ఏంటి అంటే లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఏంటి మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, మరి ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇక్కడ మనం పైన చెప్పినవన్నీ ఏంటిది, స్పీడ్, ఎక్యురసీ, డిలీజియన్సీ, ఇవన్నీ ఏంటివి క్యారెక్టరిస్టిక్స్ అంటాము, ఫీచర్స్ అంటాము, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటాము. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కానీ సమ్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆల్సో దేర్. వాటిని ఏమంటాము అంటే ఇక్కడ లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్ అంటాము. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అనేవి ఏంటి అంటే ప్రోగ్రామ్డ్ బై హ్యూమన్. మనమే programmed by the human. And what do you mean that we are giving the instructions, we are designing the programs, we are performing the operations. అంటే మనమే ప్రోగ్రామ్స్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తాము. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రోగ్రామ్. సో collection of instructions are called as an program. What do you mean that we are giving the instructions to the computer at that time only it will be performing the వర్క్, అదర్వైజ్ నాట్. అంటే ఏంది, హ్యూమన్ పర్సన్ లేకుండా అది వర్క్ చేయదు కాబట్టి, ప్రోగ్రామ్స్ లేకుండా, ఇన్స్ట్రక్షన్స్ లేకుండా అది వర్క్ చేయదు కాబట్టి అది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నో ఇంటెలిజెన్సీ. వాట్ యు మీన్ దట్ నో ఇంటెలిజెన్స్, అదేం ఇంటెలిజెంట్గా వర్క్ చేయదు. అంటే సిచ్యువేషన్ ప్రకారం అది వర్క్ చేయదు. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూనే అది రైటా రాంగా కాదు, దానికి అవసరం లేదు. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే అది వర్క్ చేస్తుంది, ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, ఏంటిది డిలీజియంట్గా వర్క్ చేస్తుంది. కానీ ఏంటిది అది రైట్ రాంగ్ మన మిస్టేక్ చేస్తే అది మన మిస్టేక్ ద్వారా అది మిస్టేకే చేస్తుంది. కానీ అరే మిస్టేక్ చేసిరుగా కరెక్ట్గా చేయాలనేది ఏముండదు. దట్ ఈజ్ నో ఇంటెలిజెన్స్. అంటే ఇంటెలిజెంట్గా వర్క్ చేయదు. నెక్స్ట్ నో డెసిషన్ మేకింగ్ పవర్. అదేంటిది, దానికి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది లేదు. వాట్ యు మీన్ దట్ మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదాన్ని ఫాలో అవుతూ చేయడమే తప్ప దాన్ని చేంజ్ చేయడం కానీ, దాన్ని డెసిషన్ని వేరే మారవడం కానీ అది అలాంటిది చేయదు కాబట్టి అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నో ఎమోషన్స్, ఎమోషన్లెస్. వాట్ యు మీన్ దట్ ఎమోషన్లెస్ అంటే అది ఏం లేకుండా, ఎమోషన్స్ అనేవి ఉండవు దానికి. వర్క్ నువ్వు చేయమంటే చేస్తే డౌన్లోడ్ అంటే డిలీట్ అంటే ఓపెన్ అంటే ఫైల్ అంటే అదేంటి సేవ్ అంటది. నెక్స్ట్ హ్యూమన్ క్యాపబిలిటీస్. ఇక్కడ ఏంటి అంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ ద్వారానే వర్క్ చేస్తుంది. మన నాలెడ్జ్ని మన నాలెడ్జ్ ద్వారానే దాని డివైస్ని మనమే ఇంట్రడ్యూస్ చేసాము. ఆ ఇంట్రడ్యూస్ చేసిన డివైస్ తోటి మనమే వర్క్ చేసుకుంటున్నాము, మనకు కావాల్సినట్టు చేసుకుంటున్నాం. కానీ డివైస్ ఇలా చేస్తే అదే కరెక్టా అనేది మనం తీసుకోవట్లేం. దట్ ఈస్ ద లిమిటేషన్. ఇవన్నీ ఏమిటివి, డిసడ్వాంటేజ్. లిమిటేషన్స్ అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి వర్డ్, లిమిటేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే టుడే టాపిక్లో ఏంటిది, వాట్ ఈజ్ కంప్యూటర్ అనేది ఇంట్రడక్షన్, మరి కంప్యూటర్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఉన్నది, నెక్స్ట్ వన్ ఏంటి అంటే లిమిటేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఇక్కడ ఇవన్నీ ఏంటిది స్మాల్ డిస్కషన్ ఆఫ్ ద FIT. అండ్ ఫస్ట్ యూనిట్లో మనం ఇంట్రడక్షన్ టాపిక్ని ఇక్కడి వరకు డిస్కస్ చేసాము. మళ్ళీ టుమారో వీఆర్ డిస్కసింగ్ ద రిమైనింగ్ టాపిక్స్. బాయ్.